కోచ్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ ప్రమాదం ఉంది, ప్రమాదం ఉంది. ఇక్కడ నుంచి అందరూ పారిపోండి. అక్కడ కాదు, ఇంతకు ముందు నువ్వు కూర్చున్న కోచ్లో ఉంది. త్వరగా వెళ్ళి అందరినీ ఇంకో కోచ్లోకి పంపించు. నీ అవసరం నాకు లేదు. నువ్వు చేసే పని ఇమ్లీ నీకంటే బానే చేస్తుంది. నన్ను వదలు, ఆ డివైస్ పేలిపోతుంది. కేవలం 1 నిమిషంలో డివైస్ పేలిపోతుంది. అప్పుడు అందరూ ఫ్రీజ్ అయిపోతారు. నన్ను మ్యాగ్నెటిక్ రే తో బంధించాడు. నా బాడీ లోహంతో ఉంది కాబట్టి దీనికి తగిన మందు నా దగ్గర ఉంది. యాంటీ మ్యాగ్నెటిక్ రేస్ ఆన్. యాంటీ మ్యాగ్నెటిక్ రేస్ ఆన్. ఓహో, సరైన సమయానికి బ్యాటరీ అయిపోవాలా? బ్యాటరీ త్వరగా చార్జ్ చేయకపోతే ఈ ట్రైన్ ని కాపాడడం చాలా కష్టం అవుతుంది. రోబోబాయ్ త్వరగా పరిగెత్తు. బ్యాటరీ లో అయిపోతుంది, పవర్ తగ్గిపోతూ వస్తుంది. నా చేయి పట్టుకో. నువ్వు కోచ్ లో బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు ఇమ్లీ. వెల్కమ్ రోబోబాయ్. ఓకే, బై బై, సీ యూ. 5 సెకండ్లే మిగిలింది. మ్యాన్ ఫ్రీజింగ్ డివైస్ నీ వీపు మీద ఉంది. కాపాడండి, కాపాడండి, కాపాడండి. చూడండి, ట్రక్ రోబోబాయ్ మీద పడుతోంది. అరే రోబోబాయ్ విను, అక్కడి నుంచి తప్పుకో. ఆ ట్రక్ నీ మీదే పడబోతుంది. వీర్, రోబోట్ బాయ్ తప్పుకో, ట్రక్ పడబోతుంది. నువ్వు ఆపలేవు. అసలు ఈ జింటూ ఎక్కడున్నాడు? పని ఉన్న ప్రతిసారి కూడా ఇలా మాయమైపోతూ ఉంటాడు. కాపాడు. రోబోబాయ్, 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 రోబోబాయ్. వీరు ఎక్కడ ఉన్నాడు? వచ్చావా? వీరింటికి కూడా వెళ్ళిపోయాడు తెలుసా? నా కొడుకు బంటి ఫిల్మ్ షూట్ చేశాడు. సస్పెన్స్ మూవీ అందరికీ మంచిగా అనిపిస్తుంది. రండి అందరూ సినిమా చూద్దాం రండి. చూడు, ఈ రెడ్ క్లాత్ బుల్లు మీద వేస్తే మా నాన్నని ఎలా పరిగెత్తిస్తుందో. బంటి ఇది మంచి విషయం కాదు. అరే చూడు ఎంత మజా వస్తుందో. అయితే ఇది నీ పనా? ఇప్పుడు చూడు, నేను నిన్నేం చేస్తాను. నీ చెవులు మొలి తిప్పేసి ఇంటికి తీసుకెళ్లి చెదగొడతా. ఇది అబద్ధం నాన్న. నేనైతే ఇంటికి వెళ్తున్నాను. డ్రైవర్
వదిలిపెట్టు నిన్ను. నీ చెవులు మెలి తిప్పుతానంతే. ఏ గ్యాడ్జెట్ వల్లనో తన అదృశ్యంలో ఉన్నాడు. వీరెంత ప్రయత్నించినా సరే తను అతన్ని చూడలేకపోతున్నాడు. కానీ నాకిక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. వీరితో చెప్పు, ఎక్కడ బాడీ ఉంటుందో అక్కడ బాడీ హీట్ ఉంటుందని. అలాగే తాతయ్య. ఇమ్లీ, నీకు చెప్పాను కదా దగ్గరికి రావద్దని. వీర్, తాతయ్య ఏం చెప్పారంటే ఎక్కడైతే బాడీ ఉంటుందో అక్కడ బాడీ హీట్ ఉంటుందని. హీట్ సీకింగ్ డివైస్ ఆన్. హీట్ సీకింగ్ డివైస్ ఆన్. తను కనిపించడం లేదు, లేదంటే నేను వదిలే రేస్ తప్పకి తను. నా దగ్గరకు వస్తే తన్ని ఎలాంటి తన్ను తొంతానంటే దెబ్బకి. తను నా దగ్గరకు వచ్చాడంటే ఈ రాయి తీసుకొని ఇదిగో ఇలా కొడతాను, కానీ అతను కనిపించడం లేదే. చాలా ఆపండి. నాకు అర్థమైపోయింది, నేను మీ అందరికీ కనిపిస్తున్నానని. బాస్, నేను వచ్చేస్తున్నాను బాస్. ఇప్పుడే పంపిస్తాను చిటికేసి. ఇమ్లీ తాతయ్య కంగారు పడుతూ ఉంటారు, వాళ్ళని కూడా అక్కడికి రప్పించు. అలాగే బాస్. వీర్, నువ్వు బానే ఉన్నావుగా? నేను బానే ఉన్నాను. టింబక్టు నా రూపాల్ని పట్టుకోలేక కన్ఫ్యూజ్ అయిపోయాడు. తను ఇప్పుడు కూడా లెక్క పెట్టుకుంటూనే ఉన్నాడు, ఎవరిని ఎక్కడ పట్టుకున్నానా అని. జింటూ, ఈ 2 రూపాయలని వెనక్కి పంపించేయి త్వరగా. అవును, రెండింటిని వెనక్కి పంపించేయి. అవును, త్వరగా ఇద్దరిని వెనక్కి పంపించేయి. అవును, వీళ్ళిద్దరిని వెనక్కి పంపించేయి. వీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది. ఏయ్ ఆగండి, అసలు వీరిని నేను. మీరిద్దరూ వెనక్కి వెళ్ళిపోండి. అసలు వీరిని నేను. అసలు వీరిని నేను. అసలు వీరు ఎవరో తెలియక నాకే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇమ్లీ, నువ్వు చెప్పు. ఇమ్లీ, అసలు వీరిని నేను. తాతయ్య, మీరే చెప్పండి, నాకు అస్సలేమీ అర్థం కావడం లేదు. అరే లేదు, నేనంటే నేనే. అసలైన వీరిని నేను. కాదు, నేనే. వీర్. చింటూ, నువ్వు ఎప్పుడు చూసినా ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటావు. త్వరగా ఏదో ఒకటి చేయి. నాకేం అర్థం కావడం లేదు, ఎవరు అసలు ఎవరు నకిలీయు. నేనే వీరిని. నేనే అసలు వీరిని.
Wing suit on! వింగ్ సూట్ ఆన్. Bees of a robo boy, ఇతనే మన సూపర్ బాయ్. Bees of a robo boy, ఇతనే మన సూపర్ బాయ్. జింటూ ఇతనే అసలైన వీర్. ఇతనే ఇమ్లీకి నిజమైన స్నేహితుడు. మిగతా ఇద్దరికి ఇమ్లీతో ఎలాంటి సంబంధము లేదు. అవును తాతయ్య, మీరు సరిగ్గా చెప్పారు. అగడం బగడం మాలం ఫాలం ఇకడం తికడం డమ్ డమాడం. మీరిద్దరూ అదృశ్యమైపోవాలి, వచ్చిన చోటుకే వెళ్ళిపోవాలి. అసలైన వీరిని నేనే